శారీస్ తక్కువ వేసుకునే వాళ్ళు అన్ని శారీస్‌కొచ్చిన బ్లౌజెస్ కుట్టించుకుంటే అంత యూజ్‌ఫుల్ కావు. ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ వేస్ట్ అనిపిస్తది. ఈ మధ్య నాకు అనిపించి అన్నిటికి సరిపడే కలర్స్ డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్ తీసుకొని మగ్గం వర్క్ అయితే చేయించాను. ఈ నెక్ డిజైన్స్, మగ్గం వర్క్స్ ప్యాటర్న్స్ మాక్సిమం పింట్రెస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేయించా. మీకు నచ్చితే వీడియో పాజ్ చేసుకొని స్క్రీన్‌షాట్ తీసుకోండి. కాస్ట్ వచ్చేసి మాక్సిమం 3000 నుంచి 4000 రేంజ్‌లో అయితే పడ్డాయి. శారీస్‌కొచ్చిన బ్లౌజ్ పీసెస్ మీద మగ్గం వర్క్ చేయించిన అంత నిలవదు. వర్క్ ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ అయితే వేస్ట్ అయిపోతాయి. శారీస్‌కొచ్చిన బ్లౌజ్ పీసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఇంకా క్వాలిటీ బావుంది అనిపిస్తే అదే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా కొనే శారీస్‌కి గూడా జస్ట్ పీకో చేయించుకొని వేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీసెస్ అయితే నేను రా సిల్క్ తీసుకున్న. మెటీరియల్ షైనీగా ఉంటుంది. ఇంకా మగ్గం వర్క్స్‌కి బాగా స్టిచ్చింగ్స్ నిలుస్తాయి. ఈ మధ్య బ్లౌజ్ నెక్ ప్యాటర్న్స్, స్కాలప్ డిజైన్స్ బాగా ట్రెండింగ్ కదా! కొన్నిటికైతే పెట్టించాను. డిజైన్స్ రిపీట్ అవ్వకుండా ఇంట్లోనే డిజైన్ సెలెక్ట్ చేసుకొని బొటిక్‌కైతే వెళ్తాను. ఇంకా వాళ్ళని గూడా రీసెంట్‌గా వాళ్ళు బాగా డిజైన్ చేసిన స్టిచ్చింగ్స్ ఏంటో అడిగి మొత్తం మీద ఫైనలైజ్ చేసుకుంటాను డిజైన్స్ అయితే. ఇంకా ఫెస్టివల్స్, న్యూ ఇయర్, పొంగల్ వస్తున్నాయి గదా! ముందే కుట్టించేసుకుంటే హడావిడి లేకుండా రెడీగా ఉంటాయి అనిపిస్తది. ఇంకా బొటిక్ వాళ్ళు గూడా ఆ టైంలో ఫుల్ బిజీగా ఉంటారు. పెళ్ళిళ్ళు ఇంకా ఫెస్టివల్ సీజన్స్‌లో. బ్లౌజ్ స్టిచ్చింగు ఇంకా మగ్గం వర్క్ చేయించుకునే ముందు కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. మీడియము ఆర్ షార్ట్ హైట్ ఉన్నవాళ్ళు, ఇంకా హ్యాండ్స్ లావుగా కొంచెం హెల్తీగా ఉన్నవాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్‌గా కనిపిస్తారు. నెక్ వచ్చేసి వి షేప్ పెట్టించుకొని హ్యాండ్స్‌కి ఎక్కువ వర్క్ లేకుండా చూసుకోవాలి. ఇంకా డ్రెసెస్, శారీస్ వేసుకునేటప్పుడు అప్పర్ బాడీని షార్ట్‌గా, లోయర్ బాడీని లాంగ్‌గా చూపించే విధంగా వేసుకోవాలి. సో దట్ ఓవరాల్‌గా హైట్‌గా అనిపిస్తారు. ఇంకా హ్యాండ్స్ లెంత్ కూడా మన బాడీకి ఏదైతే సూట్ అవుతుందో దానికి వెళ్ళడం మంచిది. హెల్తీగా ఉన్న వాళ్ళైతే హారిజాంటల్ లైన్స్ ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్ ఉన్నవి అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు. వర్టికల్ లైన్స్ ఇంకా స్మాల్ డిజైన్స్ ఎంచుకుంటే చాలా బావుంటుంది. ఫ్యాషను, ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. సో, లిమిటెడ్‌గా శారీస్, బ్లౌజెస్ తీసుకొని ఆ టైంలోనే వేసుకుంటే బావుంటుంది. ట్రెండ్ అయిపోయిన తర్వాత అది వేసుకుంటే ఆడ్ వుమెన్ అవుట్‌లా అనిపిస్తది. కానీ కొన్ని శారీస్, బ్లౌజెస్ మాత్రం ఎప్పటికీ చాలా బావుంటాయి. ఈ బ్లౌజెస్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో నాతో షేర్ చేయడానికి ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు ఇంకా వేరే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా శారీ, డ్రెస్ వేసుకున్న తర్వాత దానికి తగ్గ నెక్ పీస్, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే బావుంటుంది. ఇంకా హెయిర్ స్టైల్ గూడా నేనైతే సింపుల్‌గా మ్యాచింగ్ క్లచ్ పెట్టి హెయిర్ అయితే లీవ్ చేసేస్తా. వీడియోస్ గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.